పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. హాయ్ హలో, దిస్ ఇస్ గాయత్రి. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ దురంధర్ రూట్ ఫాలో అవుతున్నారా? ఎక్కడి దురంధర్, ఎక్కడి తారక్ సినిమా, వీటికి పోలిక ఎక్కడుంది అనుకుంటున్నారు కదా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ ఒక్క విషయంలో దురంధర్ రూట్ అయితేనే సెట్ అవుతుందని నీల్ గట్టిగా నమ్ముతున్నారు. మరి ఆయన అంతగా ఇన్స్పైర్ చేసిందేంటో ఎక్స్క్లూజివ్ గా చూద్దామా? వార్ 2 ఫలితం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన ఫోకస్ అంతా నీల్ సినిమా పైన పెట్టారు. ఈ చిత్రం కోసం చాలా మేకోవర్ అయ్యారు తారక్. అసలు గుర్తు కూడా పట్టలేనంతగా బరువు తగ్గిపోయారు. మామూలుగా తన హీరోల్ని లావుగానే చూపించే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని మాత్రం ఎందుకో బాగా సన్నగా మార్చేశారు. కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ నీల్ సినిమా షూటింగ్ బ్రేక్ లో ఉంది. నెక్స్ట్ స్కెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నారు మేకర్స్. భారీ యాక్షన్ సీక్వెన్స్ లు బాకీ ఉన్నాయి. ముందు వాటిని పూర్తి చేయాలని చూస్తున్నారు నీల్. దీంతో మేజర్ యాక్షన్ పార్ట్ అయిపోతుందని తెలుస్తోంది. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటకొచ్చింది. ఈ సినిమా సింగిల్ పార్ట్ కాదని, దేవర తరహాలోనే 2 భాగాలుగా రానుందని ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్ సైతం తన గత సినిమాలైన కేజీఎఫ్, సలార్లని 2 పార్ట్స్ గానే డిజైన్ చేశారు. ఇందులో కేజీఎఫ్ సంచలనం దేశమంతా చూసింది. నెక్స్ట్ సలార్ 2 కూడా లైన్ లోనే ఉంది. కాకపోతే తారక్ సినిమా విషయంలో సలార్, కేజీఎఫ్ సీక్వెల్స్ మాదిరి లేట్ చేయకుండా దురంధర్ రూట్ ఫాలో అవుతున్నారు. ఫస్ట్ పార్ట్ వచ్చిన 6 నెలల్లోపే 2వ భాగం విడుదల చేయాలని చూస్తున్నారు. దురంధర్ పార్ట్ 1 తో పాటు 2 కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరింది. సెకండ్ పార్ట్ అయితే ఏకంగా 1700 కోట్లు దాటేసింది. సేమ్ ఫార్ములా తారక్ సినిమాకి అప్లై చేయాలని చూస్తున్నారు నీల్. కుదిరితే 2027 ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ పార్ట్, సెకండ్ హాఫ్ లో 2వ భాగం రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి చూడాలిక ఈ ఫార్మేట్ వర్కౌట్ అవుతుందో లేదో. భారతీయ సంగీత ప్రపంచంలో మధురమైన స్వరంతో దశాబ్దాల పాటు రూతులగించిన ఆశా భోస్లే కన్నుమూశారు. భౌతికంగా ఆమె మనల్ని వదిలి వెళ్లిపోయినా ఎప్పటికీ చెరిగిపోని అద్భుతమైన పాటల రూపంలో మన గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటారు. ఆ మహాగాయని ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓసారి ఆమె ఘనతల్ని స్మరించుకుందాం. 1933 సెప్టెంబర్ 8న జన్మించిన ఆశా భోస్లే 9 ఏళ్ల వయసులోనే తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ని కోల్పోయారు. కుటుంబ పోషణ కోసం అతి చిన్న వయసులోనే మైక్ పట్టుకున్నారు. 1943లో మరాఠీ చిత్రం మాజూబాల్తో 10 ఏళ్ల వయసులోనే గాయనిగా కెరీర్ మొదలుపెట్టి ఎన్నో కష్టాలను దాటుకుని సంగీతాన్ని నమ్ముకుని అంచెలంచెలుగా ఎదిగారు ఆశ. 1957లో వచ్చిన నయా దౌర్ సినిమా ఆశా భోస్లేకి అతిపెద్ద బ్రేక్ ఇవ్వగా, ఆ తర్వాత హిందీలో రొమాంటిక్ పాటలకే కాదు, క్యాబరీ సాంగ్స్ కు కూడా తన గాత్రంతో ప్రాణం పోశారు. పియా తూ అబ్ తో ఆజా, దమ్మారో దమ్ లాంటి ఎన్నో అద్భుతమైన పాటలతో పాటు తెలుగులోనూ చందమామ చిత్రంలో పాడి దక్షిణాది ప్రేక్షకులకు సైతం ఆమె మరింత దగ్గరయ్యారు. 8 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె ప్రయాణంలో పదుల సంఖ్యల భాషల్లో వేలాది పాటలు పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. తన గాత్రంతో ఏకంగా 7 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు, 2 సార్లు జాతీయ పురస్కారాలతో పాటు భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పద్మ విభూషణ్ సైతం అందుకున్నారు. సంగీత సామ్రాజ్యానికి రారాణిగా వెలుగొందిన ఆశా భోస్లే ప్రయాణం ముగియడం భారతీయ సంగీత ప్రపంచానికి ఎన్నటికీ తీరని లోటు. ఆమె స్వరం మూగబోయినా దశాబ్దాల పాటు కోట్లాది మంది సంగీత ప్రియుల మనసులను దోచుకున్నారు. ఆ మధురమైన పాటల రూపంలో ఆశా స్వరం ఎప్పటికీ చిరంజీవిగానే నిలిచిపోతుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓజీతో ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ సుజిత్ తన నెక్స్ట్ ప్రాజెక్టుల కోసం ఎలాంటి క్రేజీ ప్లాన్ తో రాబోతున్నారు? నేచురల్ స్టార్ నానితో చేయబోయే బ్లడీ రోమియోతో పాటు పవన్ కళ్యాణ్ ఓజీ 2కి సంబంధించిన ఈ దర్శకుడు ఎలాంటి మాస్టర్ ప్లాన్ చేశారు? అసలు ఈ 2 సినిమాలు ఒకేసారి పూర్తి చేస్తారా? వీటికి ఎప్పుడు ముహూర్తం? సుజిత్ చేతిలో 2 సినిమాలున్నా హీరోల బిజీ కారణంగా ఆయన ఖాళీగా ఉన్నారిప్పుడు. నాని ప్రస్తుతం నటిస్తున్న పారడైజ్ సినిమా పూర్తవగానే ఏమాత్రం గ్యాప్ లేకుండా సుజిత్తో బ్లడీ రోమియో ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి కేవలం 6 నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసేలా సుజిత్ పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. నానితో ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 2027 చివర్లో పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఓజీ 2 సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం ఉంది. దీనికి ఓజీ రిటర్న్స్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే బిగ్ అప్డేట్
స్వయంగా పవన్ కళ్యాణ్ తన అభిమానులకు అనౌన్స్ చేయనున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఓజీ2 చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఇప్పటికే ఈ 2 ప్రొడక్షన్ హౌజులు కలిసి పనిచేస్తామని ప్రకటించాయి. సుజిత్ ప్లానింగ్ చూస్తుంటే ముందు నానితో హిట్ కొట్టి ఆ తర్వాత పవన్ తో మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమైనట్లు అర్థమవుతోంది. టాక్సిక్ లో హీరో కంటే రామాయణంలో తాను చేస్తున్న విలన్ పాత్రకే యష్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? తన కెరియర్ లో రావణుడి పాత్ర ఒక మైల్ స్టోన్ అవుతుందని బలంగా నమ్ముతున్నారా? అందుకే హీరోగా చేస్తున్న సినిమా కంటే నెగటివ్ రోల్ నే ఇంటర్నేషనల్ స్టేజ్ పై ప్రమోట్ చేస్తున్నారా? టాక్సిక్ ని కాదని రామాయణ్ని యష్ అంతగా భారీగా ప్రమోట్ చేయడానికి కారణం ఏంటి? KGF 2 వచ్చి 4 ఏళ్లవుతున్నా రాకింగ్ స్టార్ యష్ మాత్రం చాలా కూల్ గా ఉన్నారు. దానికి కారణం ఒకేసారి 2 సినిమాలతో తక్కువ గ్యాప్ లో రానుండడమే. టాక్సిక్ తో పాటు మోస్ట్ అవైటెడ్ రామాయణ సినిమాలోనూ ఈయన రావణుడిగా నటిస్తున్నారు. పైగా దీనికి యష్ కో ప్రొడ్యూసర్ కూడా. వీటిలో జూన్ 4న టాక్సిక్ విడుదల కానుండగా దివాళీ 2026కి రామాయణ పార్ట్ 1 ప్రేక్షకుల ముందుకు రానుంది. యష్ ఈ మధ్య లాస్ వేగస్ వెళ్తున్న వీడియోలు వైరల్ అవ్వడంతో అది టాక్సిక్ సినిమా కోసమే అనుకున్నారంతా. కానీ అసలు కారణం టాక్సిక్ తో పాటు రామాయణ ప్రమోషన్స్ కోసం. డైరెక్టర్ నితేష్ తివారీతో కలిసి ఏప్రిల్ 13 నుంచి 16 వరకు లాస్ వేగాస్ లో జరగబోయే సినిమాకాన్ 2026లో రామాయణ చిత్రాన్ని గ్లోబల్ ఆడియన్స్ కు పరిచయం చేయనున్నారు యష్. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న రామాయణ సినిమాకు ఏఆర్ రెహమాన్ తో పాటు హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. టాక్సిక్ కంటే రామాయణనే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు యష్. హీరో కంటే విలన్ పాత్రే తనకు ఎంతో స్పెషల్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు యష్. మరి చూడాలిక రాకింగ్ స్టార్ నమ్మకాన్ని రావణుడి పాత్ర ఎంతవరకు నిలబెడుతుందో. వెండి తెరపై గ్లామర్ తో కుర్రకారు మతులు పోగొట్టే మన హీరోయిన్లకి దేవుడి మీద భక్తి కూడా ఎక్కువే. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా గడుపుతూనే మరోవైపు తీరిక దొరికినప్పుడల్లా ఇలా గుళ్ళు గోపురాలు అంటూ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నారు. మొన్న సమంత నుంచి నేడు సారా అర్జున్ వరకు ఈ భామలంతా ఎందుకిలా అకస్మాత్తుగా భక్తి మార్గం పట్టారు? దురంధర్ సినిమాతో ఇండియన్ ఆడియన్స్ ను ఫిదా చేసిన సారా అర్జున్ భక్తి మార్గంలోకి వెళ్లిపోయారు. ఎంతో ఆధ్యాత్మికతో శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తూ కనిపించారు. ఎప్పుడు టైం దొరికినా కూడా వెంటనే దేవుడి ముందు వాలిపోతున్నారు మన హీరోయిన్లు. ఆ మధ్య స్టార్ హీరోయిన్ సమంత సైతం తన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడానికి దేశమంతా ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించారు. టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న డాన్సింగ్ క్వీన్ శ్రీలీలకు దైవ చింతన కూడా ఎక్కువే. సమయం దొరికినప్పుడల్లా శ్రీవారి దర్శనం కోసం తిరుమల మెట్లు ఎక్కుతూనే ఉంటారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సైతం తన తల్లి శ్రీదేవి బాటలోనే నడుస్తూ ఏ అకేషన్ ఉన్నా ముందుగా తిరుపతికి వెళ్లి ఆ వెంకన్న ఆశీస్సులు తీసుకుంటారు. మిల్కీ బ్యూటీ, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు కూడా మహాశివరాత్రి పర్వదినం వస్తే చాలు ఈషా ఫౌండేషన్ లో భక్తి పారవస్యంతో డాన్సులు చేస్తూ శివనామ స్మరణలో లీనమైపోతారు. ఇలా ఒకరో ఇద్దరో కాదు, మన బ్యూటీ స్క్రీన్ పై ఎంత గ్లామరస్ గా కనిపించినా దేవుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం అత్యంత భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా మాయ చేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫ్యూచర్ లైనప్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఒక్కొక్కరు 2-3 సినిమాల్ని ఆల్రెడీ లైన్లో పెట్టారు. మరోవైపు హిందీ నుంచి ఒకరిద్దరు దర్శకులు టాలీవుడ్ వైపు అడుగులేస్తున్నారు. ఒకవైపు త్రివిక్రమ్, మరోవైపు లోకేష్ కనగరాజ్, ఇంకోవైపు సంజయ్ లీలా బన్సాలి. ఈ దర్శకుల మధ్య స్టార్స్ నలిగిపోతున్నారు. మరి ఈ ముచ్చట్లేంటో చూద్దామా? సంజయ్ లీలా బన్సాలి, త్రివిక్రమ్ కారణంగా చరణ్, తారక్, బన్నీ మధ్య పెద్ద కన్ఫ్యూజన్ డ్రామా నడుస్తోంది. ఇప్పుడు రాకా పూర్తి చేసిన వెంటనే లోకేష్ కనగరాజ్తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లైన్లో పెట్టారు బన్నీ. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఫిక్స్ కావడంతో త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ నుంచి బన్నీ బయటికొచ్చినట్లే తెలుస్తోంది. ఇందులో తారక్ దాదాపు ఖాయమైపోయినట్లే. అంతా బానే ఉన్నా అసలైన సస్పెన్స్ అంతా బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి నెక్స్ట్ ప్రాజెక్టు చుట్టూనే తిరుగుతుంది. ఈ ముగ్గురు బన్సాలి నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నారు. ఇందులో బన్నీ, తారక్ లైనప్ లో 2 ఫిక్స్ అవ్వగా బన్సాలితో సినిమా చేసే అవకాశం రామ్ చరణ్ కు దక్కుతుందా, లేదంటే అల్లు అర్జున్ ఎగరేసుకుపోతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ అందించిన ఓ కథతో రామ్ చరణ్ బన్సాలి కాంబో సెట్ అయిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే దీనికి పోటీగా బన్నీ ముంబైలో బన్సాలిని ఈ మధ్య కలవడం చూస్తుంటే ఈ ప్రాజెక్టు కోసం ఇద్దరు హీరోల మధ్య గట్టి పోటీ నడుస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు తారక్ పేరు కూడా బన్సాలి లిస్టులో ఉంది. ప్రస్తుతానికి బన్సాలి రణ్బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిస్తున్న లవ్ అండ్ వార్ సినిమా పనుల్లో బిజీగా ఉండడంతో ఈ మెగా సస్పెన్స్ కు ఇప్పట్లో తెరపడేలా లేదు. ముందు ఆ హిందీ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యాకే టాలీవుడ్ స్టార్స్ తో బన్సాలి అస్సలు గేమ్ స్టార్ట్ కానుంది. ఈలోపు చరణ్ కూడా సుకుమార్ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నారు. చూడాలిక
ఏం జరగబోతోందో. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరొక ఈటీ ఎక్స్క్లూజివ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.